మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా హృదయకాల శుభములు తెలియజేస్తా ఉన్నాడు. ప్రియ దేవుడి సంగమా, దేవుడి ప్రజలరా, మరొక హృదయకాలము చూసే ధన్యత దేవుడి తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవులు లెక్కలు పెట్టిన దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తా ఉన్నాడు. ప్రియ దేవుడి సంగమా, దేవుడి ప్రజల హృదయకాలము దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుందాము. యోహాను సువార్త 18వ అధ్యాయం 25వ వచనం నుంచి చివరి వచనము 40వ వచనం వరకున్న వాక్య భాగాన్ని హృదయకాలం ధ్యానించుకుపోతా ఉంటాము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, యేసు ప్రభు ఒక శిల్వ ప్రయాణాన్ని మరొకసారి మనం అందరం కూడా జ్ఞాపకము చేసుకుంటా ఉంటాము. హృదయకాలం మరొకసారి దేవుని యొక్క మాటలను ధ్యానించుకుందాము. మనల్ని మనం పరిశోధించుకొని దేవుని చిత్తానుసారంగా మనం జీవిస్తున్నామా లేదా, దేవుని ఆజ్ఞల ప్రకారం, దేవుడు చూపిన మార్గాన్ని ప్రకారం మనం జీవిస్తున్నామా లేదా, మనల్ని మనం ఒకసారి పరిశోధించుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. 25వ వచనం నుంచి 40వ వచనం వరకు నా వాక్య భాగాన్ని ధ్యానించుకుందాము. 25వ వచనం నుంచి 27వ వచనం వరకు చూసినట్టయితే, ఒకనొక సందర్భంలో యేసు ప్రభు చెప్తాడు, మీరందరూ కూడా నన్ను వదిలేస్తారు, మీరందరూ కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోతారని చెప్పినప్పుడు పేతురు అంటాడు, ఒకవేళ మరణించవలసి వస్తే నీ కొరకు నేను మరణిస్తాను, కానీ నేను అలా వెళ్ళిపోయేవాడని కాను ప్రభు అని చెప్పినప్పుడు యేసు ప్రభు చెప్తాడు, నేను ఎవరో తెలియదని ముమ్మార్లు నువ్వు చెప్తావని చెప్పినప్పుడు యేసు ప్రభు చెప్పిన మాటకు పేతురు అంటాడు, ఒకవేళ మరణించవలసి వస్తే మరణిస్తాను, కానీ నువ్వు తెలియదు అని నేను చెప్పను అని పేతురు ఆ సమయంలో యేసు ప్రభుకు ఉత్తరం ఇస్తాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవునికి యేసు ప్రభుకు జవాబు ఆ రీతిగా ఇస్తాడు. కానీ నిజంగా చూసినట్టయితే పేతురు తన జీవితంలో మరొక చిన్నది అడిగినప్పుడు కూడా యేసు ప్రభుతో నువ్వు ఉన్న శిష్యుడవే కదా అన్నప్పుడు నేను కాను అని మొదటిసారి చెప్పాడు. మూడోసారి హృదయకాలం ధ్యానించబోతాను. 25వ వచనము, సీమోను పేతురు నిలబడి చలి కాచుకుండగా వారు అతన్ని చూచి, నీవు ఆయన శిష్యుడు ఒకడు కావా అని చెప్పగా, అతడు నేను కాను, నేను ఎరగను అని చెప్పాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ప్రధాన శిష్యుడైన యేసు ప్రభు ఒక ప్రధాన శిష్యుడైన పేతురు మొదటిసారి ఒక చిన్నది ప్రశ్నించినప్పుడు నేను కానని చెప్పాడు. మరి అక్కడ ఉన్నవారు చూసి, నువ్వు యేసు ప్రభు శిష్యుడవు కదా అని చెప్పినప్పుడు పేతురు చెప్తున్న మాట ఏంటంటే, నేను కాను, నేను ఎరగను అని చెప్తా ఉన్నాడు. యేసు ప్రభుని ఎవరో నేను ఎరగను అని మరి పేతురు చెప్పడము మారు ఇది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరే, హృదయ కాలము ఎన్ని సందర్భంలో మనం కూడా ఇలాంటి అబద్ధాలు ఆడాము. యేసు ప్రభు ఎవరో మాకు తెలియదని మనం ఎన్నో సందర్భంలో మనం చెప్తూ ఉంటాము. మరి పేతురు కూడా మరి యేసు ప్రభుతో 3.5 సంవత్సరంలో పరిచర్యలో మరి నడిచి యేసు ప్రభుకు ప్రధాన శిష్యుడుగా ఉన్న పేతురు మరి మారు చెప్తున్న మాట ఏంటంటే, నేను ఎరగను అనే మాట చెప్తా ఉన్నాడు. నేను అతని కాను, నేను ఎరగను అని చెప్తా ఉన్నాడు. పేతురు ఎవని చెవైతే తిరిగినారో వాని బంధువుడు, ప్రధాన యాజకుడు, దాసులలో ఒకడు. నీవు తోటలో అతనితో కూడా ఉండట నేను చూడలేదా అని చెప్పినందుకు పేతురు నేను ఎరగను అని మరొకసారి చెప్పాను. వెంటనే కోడి కూసాను. యేసు ప్రభు చెప్తాడు, నువ్వు ముమ్మార్లు అబద్ధం ఆడిన తర్వాతనే కోడి కూస్తుంది అనేసి. మరి ముమ్మార్లు పేతురు యేసు ప్రభు ఎవరో తెలియదని చెప్పి ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మొదట ఒక చిన్నది అడిగినప్పుడు యేసు ప్రభుతో నువ్వు ఉన్నావు కదా అని అడిగినప్పుడు మొదటగా నేను ఎరగను అన్నాడు. అలాగే మార్లు చలి కాచుకుండగా వారు అతన్ని చూసి, నువ్వు యేసు ప్రభు శిష్యుడిలో ఒకడు కదా అన్నప్పుడు నేను కాను, నేను అతన్ని ఎరగను అన్నాడు. అలాగే మూడోసారి చూసినట్టయితే మరి ఆ పేతురు ఎవని అయితే చెవి తెగి నరికినాడు వాని బంధువుడు, ప్రధాన యాజకులు, దాసులు ఒకడు. నువ్వు తోటలో అతనితో కూడా ఉండగా నేను చూడలేదా అని చెప్పినందుకు పేతురు నేను ఎరగను అని మరొకసారి చెప్పాను. వెంటనే కోడి కూసెను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ముమ్మార్లు పేతురు యేసు ప్రభును నేను ఎరగను, ఆయన ఎవరో అని ముమ్మార్లు అబద్ధం ఆడడము, ఆ తర్వాత కోడికి ఇవ్వడము. యేసు ప్రభు ఈ మాటలన్నీ కూడా ముందుగానే పేతురుకు తెలియజేశాడు. పేతురు ఒక సందర్భంలో ఏమన్నాడంటే, నేను మరణించాల్సిన మనకైనా సిద్ధమే, కానీ యేసయ్య నువ్వు నేను ఎరగనని నేను చెప్పను అన్నాడు. నువ్వు నన్ను ఎరగనని నువ్వు చెప్తావు, ఆ తర్వాతనే కోడి కూస్తుంది అని యేసు ప్రభు చెప్పి ఉన్నాడు. పేతురు ముమ్మార్లు అబద్ధం ఆడిన తర్వాత ఆ కోడి కూయడం ప్రారంభమైంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా,
కింది భాగంలోకి వచ్చినట్టయితే వారు కైఫా యుద్ధ నుంచి అధికార మందిరమునకు యేసుని తీసుకొని పోయిరి. అప్పుడు ఉదయమైను గనుక వారు వెలుపలుండకుండా పస్కా భుజింపవలనని అధికార మందిరంలోకి వెళ్ళలేదు. కావున పిలాతు బయటున్న వారి యొద్దకు వచ్చి, ఈ మనుషుని మీద మీరు ఏ నేరము మోపుచున్నారు అనేను. పిలాతు అడుగుతా ఉన్నాడు, మరి మనుషుని మీద మీరు ఏమి నేరం మోపుతున్నారు? మరి పిలాతు దగ్గరికి యేసు ప్రభుని తీసుకొని వచ్చినప్పుడు ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మరి పిలాతు అడుగుతా ఉన్నాడు, ఈ మనుషుని మీద మేము ఏమి నేరం మేపుతున్నారని చెప్తున్నప్పుడు, అందుకు వారు, వీడు దుర్మార్గుడు కాని ఎడల వీనిని నీకు అప్పగించకుండును అని అతనితో చెప్పిరి. యేసు ప్రభుని ఏ నోటితోనైతే యూదులకు రాజు అని పలికిన నోటులే యేసు ప్రభుని దుర్మార్గుడుగా పలుకుతున్నారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, యేసు ప్రభు జయోత్సవముతోనే యెరూషలేముకు ఆ చివరి వారంలో ప్రయాణమవుతూ సమయంలో దావీదు సన్నయ్య ఓసన్నా అని పాడిన ఆ నోరులే ఇప్పుడు ఏమంటున్నాయంటే, యేసు ప్రభు దుర్మార్గుడు అని, యేసు ప్రభుని అందునిత్యమే నీ దగ్గరికి తీసుకొని వచ్చి ఉన్నామని వారు కేకలు వేస్తూ ఉంటారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఏ నోటితోనైతే దేవుని గణపరిచారో, ఏ నోటితోనైతే ఓసన్నా ఓసన్నా అని పిలిచారో, అదే నోటి నుంచి తిరిగి ప్రజలు మాట్లాడుతున్న మాట ఏంటంటే, యేసు ప్రభు దుర్మార్గుడు అని వారు మాట్లాడుతూ ఉన్నారు. అందుకు వారు, వీడు దుర్మార్గుడు కాని ఎడల వీనిని మీకు అప్పగించకుండుమని అతనితో చెప్పారు. పిలాతు, మీరు ఇతని తీసుకొని పోయి మీ ధర్మశాస్త్రం చొప్పున అతనికి తీర్పు తీర్చండి అని యేసు ప్రభుని మరి ఆ సమయంలో పిలాతు అంటా ఉన్నాడు, మీ ధర్మశాస్త్రం ప్రకారం అతన్ని తీర్పు తీర్చండి. మరి యూదులో ఎవరికైనా మరణశిక్ష విధించుటకు మాకు అధికారం లేదని అతనితో చెప్పిరి. అందువల్ల యేసు తన ఎట్టి మరణం పొందబోచున్నాడో దానిని సూచనంగా చెప్పిన మాట నెరవేర్చబడిందే. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, పిలాతు అంటా ఉన్నాడు, మరి మీ ధర్మశాస్త్రము ప్రకారం అతన్ని శిక్షించండి అంటే, మాకు ధర్మశాస్త్రం ప్రకారం ఎవరికి కూడా మరణ శిక్షించే అధికారం మాకు లేదు, కాబట్టి నీ దగ్గరికి మేము తీసుకొచ్చామనే మాట ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. మనం చూసినట్టయితే మత్తయి సువార్త 20వ అధ్యాయం, మత్తయి సువార్త 20వ అధ్యాయం 19వ వచనం చూసినట్టయితే, ఆయనని అపహసించుటకు, కొరడాలతో కొట్టుటకును, సిలువ వేయుటకును అన్యజనులు ఆయనను అప్పగించితిరి. 3వ దినం ఆయన మరలా లేచును. అలాగే చూసినట్టయితే యోహాను సువార్త 12వ అధ్యాయము 32-33 వచనంలో చూసినట్టయితే, 32వ వచనం, యోహాను సువార్త 12వ అధ్యాయము 32వ వచనము, నేను భూమి మీద నుంచి పైకి ఎత్తబడనేడెలా అందరూ నా యొద్దకు ఆకర్షించుకుందురని చెప్పాను. తను ఏ విధంగా మరణం పొందవలసి ఉండెనో సూచనగా ఆయన ఈ మాట చెప్పాను. యేసు ప్రభు తన శిష్యులతో చాలా సందర్భంలో ఈ మాటలు తెలియజేశాడు. మరి ఆ గడియ వస్తున్నది, నేను ఈ లోకం నుంచి పోవాల్సి వస్తుంది, మరలా 3వ రోజు లేస్తానని యేసు ప్రభు చాలా సందర్భంలో యేసు ప్రభు మరణం గురించి యేసు ప్రభు శిష్యులకు తెలియజేసేటాడు. అలాగే ఇక్కడ యేసు ప్రభుని మరి ఆ మరణానికి అప్పచెప్పడానికి మరి పిలాతు అంటా ఉన్నాడు, మీ ధర్మశాస్త్రం ప్రకారం అతన్ని శిక్షించండి అంటే, ధర్మశాస్త్రం ప్రకారము ఒక మనిషిని మరణ శిక్షకు అప్పచెప్పడానికి మాకు అధికారం లేదు, కాబట్టి అందుకే మీ దగ్గరికి మేము తీసుకొని వచ్చామని పిలాతుకు జవాబిస్తున్నారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మరి యేసు ప్రభులో ఏ దోషము లేదో, ఏ పాపం లేదో వారందరికీ తెలిసినా కానీ వారందరి నోర్లు ఏమంటున్నాయంటే, యేసు ప్రభు దుర్మార్గుడు, యేసు ప్రభు పాపం, యేసు ప్రభు మరి యేసు ప్రభు దుర్మార్గుడు ఉన్నాడు, కాబట్టి అందుకే మేము నీ దగ్గరికి తీసుకొని వచ్చాము. ధర్మశాస్త్రం ప్రకారం మాకు అధికారం లేదు, మరణ శిక్ష ఇచ్చే అధికారం మాకు లేదు, కాబట్టి అందుకే నీ దగ్గరికి తీసుకొని వచ్చామని పిలాతుతో వారు చెప్తా ఉన్నారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, పిలాతు తిరిగి అధికార మందిరంలో ప్రవేశించి యేసుని పిలిచి, యూదులకు రాజు నీవే అని ఆయన అడగగా, యేసు నా అంతట నేను ఈ మాట, యేసు నీ అంతటా నీవు మాట చెప్పుచున్నావా, లేక ఇతరులు నీతో నా గురించి చెప్పుచున్నారా అని అడిగాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా,
పిలాతు అడుగుతా ఉన్నాడు, యూదులకు నువ్వు రాజువా అని యేసయ్యని అడుగుతా ఉన్నాడు. అందుకు యేసయ్య ఏమంటున్నాడంటే అని ఆయనను అడగగా, యేసు నీ అంతటా నీవే ఈ మాట అనుచున్నావా, లేక ఇతరులు నీతో నా గురించి చెప్పారా అని అడిగాను. ఒకవేళ నీ అంతటా నీవే ఈ మాట చెప్తున్నావా అని పిలాతుకు ఒక ప్రశ్న ఇస్తా ఉన్నాడు. లేదా ఇతరులు నీకు చెప్పినప్పుడు విన్న తర్వాత నువ్వు ఈ ప్రశ్న నన్ను అడుగుతున్నావా అని యేసు ప్రభు ఆ సమయంలో పిలాతుకు జవాబిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, పిలాతు అడుగుతా ఉన్నాడు, నువ్వు యూదులకు రాజువా అని అడిగినప్పుడు యేసు ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, ఇది నీ అంతటా నీవు అడుగుతున్నావా, ఇతరులు నీతో చెప్పినప్పుడు నువ్వు నన్ను అడుగుతున్నావా అని ఆ ప్రశ్నలు మరి పిలాతుకు వేసినట్టుగా చూస్తా ఉన్నాం. పిలాతు అధికార మందిరంలో ప్రవేశించి యేసును పిలిచి, యూదులకు రాజు నీవే అని ఆయన అడగగా, యేసు నీ అంతటా నీవు ఈ మాట అనుచున్నావా, లేక ఇతరులు నీతో నా గురించి చెప్పారా అని అడిగాను. అందుకు పిలాతు, నేను యూదుడనా ఏమి? పిలాతు అడుగుతా ఉన్నాడు, నేను యూదుడనా అని ఏమి అని ప్రశ్నిస్తూ ఉన్నాడు. యేసు ప్రభు 2 ప్రశ్నలు వేశాడు. ఆ ప్రశ్నలు ఏంటంటే, మొదటగా నీ అంతటా నీవు ఈ మాట చెప్తున్నావా, లేదా ఇతరులు నీతో చెప్పినప్పుడు చెప్తున్నావా అన్నప్పుడు పిలాతు అంటున్నాడు, నేనేమన్నా యూదుడనా అని ప్రశ్నిస్తూ ఉన్నాడు. కింది భాగంలోకి చూసినట్టయితే, సమాజమును ప్రధాన యాజకులను నిన్ను నాకు అప్పగించిరు కదా, నీవు ఏమి చేసితివి అని అడగగా, యేసు నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, పిలాతు అడుగుతా ఉన్నాడు, ఈ ప్రజలందరూ నిన్ను నాకు అప్పచెప్పిన్నారు కదా, నువ్వేం చేసావని యేసు ప్రభుని అడుగుతా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, అప్పుడు యేసు ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, ఈ లోక సంబంధం వాడిని నేను కాను అనే మాట జ్ఞాపకం చేస్తా. అందుకు పిలాతును నేను యూదుడనా ఏమి, నీవు సమాజమును ప్రధాన యాజకులు నిన్ను నాకు అప్పగించితిరి, నీవేమి చేసితివి అని అడగగా, యేసు నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు, నా రాజ్యం ఈ లోక సంబంధం అయితే నేను యూదులకు అప్పగించబడుకున్నట్టు నా సేవకులు పోరాడుతురని నా రాజ్యం యువ సంబంధమైనది కాదు. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, దేవుని మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం చూసినట్టయితే, మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 6వ వచనము, మనము దేవుని సంబంధం అయితే దేవుని ఎరిగిన వాడును మన మాట వినును, దేవుని సంబంధం కానివాడు మన మాట వినడు. ఇందువల్ల మనము సత్య స్వరూపి అయిన ఆత్మ ఏదో, భ్రమపరచు ఆత్మ ఏదో తెలుసుకుందాము అనే మాట జ్ఞాపకం చేసి, దేవుని ఎరిగిన వాడైతే మన మాట వినును, దేవుని సంబంధము కానివాడు మన మాట వినడు. ఇందువల్ల మనము సత్య స్వరూపి అయిన ఆత్మ ఏదో, భ్రమపరిచే ఆత్మ ఏదో తెలుసుకొనుచున్నాము. నిజంగా దేవుని ఆరాధించేవారు సత్యముతోని ఆత్మతోని ఆరాధించారనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరైతే నిజంగా యేసయ్యను ఎరిగినట్టయితే, దేవుని మాటను వారు విన్నట్టయితే ఆ మాట సరంగా వారు ముందుకు నడుస్తారు. ఎవరైతే విననట్టు నటించేవారు, వారు దేవుని మాట విన్నా కానీ విననట్టుగా ఉండేవారు, వారు లోక సంబంధులు అయి ఉన్నారన్నమాట జ్ఞాపకం చేయబడుతుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, యేసు నా రాజ్యము లోక సంబంధమైనది కాదు, నా రాజ్యము లోక సంబంధమైతే నేను యూదులకు అప్పగించబడుకున్నట్టు నా సేవకులు పోరాడుతురు, కానీ నా రాజ్యం యువ సంబంధమైనది కాదు. అందుకు పిలాతు, నీవు రాజువా అని ఆయన అడగగా, యేసు నీవు అన్నట్టే నేను రాజును, సత్యంను గురించి సాక్ష్యం ఇచ్చేటకు నేను వచ్చి తిని. హల్లెలూయా. నువ్వు యూదులకు రాజువా అని అడిగాడు. తర్వాత పిలాతు అడుగుతున్న ప్రశ్నను చూసినట్టయితే, ప్రియ దేవుని సంగమా, నీవు రాజువా అని ఆయనను అడగగా, యేసు నీవు అన్నట్టే నేను రాజును, సత్యంను గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను వచ్చి తినే. సత్యము యథార్థంగా జీవించి, సత్యము అనేక విషయంలో యథార్థత చూపిస్తుంది. యేసు ప్రభు కూడా ఈ లోకంలో వచ్చిన మాటను జ్ఞాపకం చేస్తూ, నీవు అన్నట్టే నేను రాజును, సత్యం గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని,
ఇందు నిత్యమే కదా లోకంలోకి వచ్చి తిని సత్య సంబంధమైన ప్రతి వాడు నా మాట వినును. అందుకు పిలాతు సత్యం అంటే ఏమిటి అని ఆయనతో చెప్పెను. యేసు ప్రభు చెప్తున్న మాట ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలారా, ఆనాడు ప్రజలు యేసు ప్రభుని దుర్మార్గుడు అన్నారు. మరి యేసు ప్రభుని అనేకమైన మాటల చేత వారు యేసు ప్రభుని దూషించారు. ఈరోజు ఈ గడియలో ఈ సమయంలో కూడా యేసు ప్రభుని దూషించేవారు అనేక మంది ఉన్నారు. యేసు ప్రభు మాటలను ఈరోజు కూడా విన్నవారు కూడా కొంతమంది యేసు ప్రభుని దూషించేవారు ఉన్నారు. మరలా యేసేని సిలువ ఎక్కించేవారు ఉన్నారు. మరలా యేసేన సిలువ మీదనే ఆ సిలువ వెక్కించేవారు ఎంతో మంది ఉన్నారు. వారి మాటల చేత యేసు ప్రభును నేటి కూడా గాయపరుస్తూ ఉన్నారు. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజల సత్యంను గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని ఇందు నిత్యమై కదా ఈ లోకంలోకి వచ్చి తిని సత్య సంబంధమైన ప్రతి వాడు నా మాట వినెను. అందుకు పిలాతు సత్యమనగా ఏమిటి అని ఆయనతో చెప్పాను. అతడు ఆ మాట చెప్పి బయటికి యూదుల యొద్దకు తిరిగి వెళ్ళి అతని యొద్ద ఏ దోషము నాకు కనబడలేదు. పిలాతు చెప్పిన సాక్ష్యము, ఆయనందు ఏ దోషము నాకు కనబడతలేదో యేసు ప్రభు గురించి సాక్ష్యం ఇస్తూ ఉంటాడు. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా, పిలాతు మరి ఆ సమాజ మందిరంలో నుంచి బయటికి వచ్చి ప్రజలతో ఈ రీతిగా అతడు చెప్పిన మాటలు బట్టి యూదుల యొద్దకు తిరిగి వెళ్ళి అతని యొద్ద ఏ దోషము నాకు కనబడతలేదో, ఏ పాపము కూడా యేసు ప్రభు దగ్గర లేదు అని పిలాతు ఒక సాక్ష్యాన్ని అక్కడ చెప్తా ఉన్నాడు. ప్రజల దగ్గరికి యూదుల దగ్గరకు వచ్చి మరి యేసు ప్రభుతో మాట్లాడిన తర్వాత యేసు ప్రభు దగ్గర ఏ దోషము లేదనే మాట జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. యేసు ప్రభు మాటలు విన్నవారు జీవితాలు ఎంతోమంది జీవితాలు మార్చబడ్డాయి. దేవుని వాక్యము అనేక మందిని మార్చి ఉన్నదే. పిలాతు కూడా కొద్ది సమయం యేసుతో గడపగానే పిలాతు ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే ఆయనలో ఏ దోషము లేదో, ఆయనలో ఏ పాపము లేదో అనే మాట పిలాతు పలకగలిగాడు. కొద్ది సమయమే పిలాతు యేసుతో గడపగానే పిలాతు తెలుసుకున్న సత్యం ఏంటంటే యేసు ప్రభులో ఏ దోషము లేదో అనే మాట అతడు గ్రహించాడు. ఎవరైనా కొన్ని వాక్యం చెప్తున్నప్పుడు వాక్యాన్ని హృదయాసారంగా విన్నప్పుడు ఆ వాక్యం అయిన దేవుడు వారి హృదయాలను మార్చే దేవాది దేవుడు. పిలాతు కొద్ది సమయం గడపగానే తెలుసుకున్న సత్యం ఏంటంటే అతడు అడిగాడు సత్యం అంటే ఏంది అనే మాట అడిగిన తర్వాత అతడు ఆ మాట చెప్పి బయటికి వచ్చి యూదుల యొద్దకు తిరిగి వెళ్ళి ఆయన యొద్ద ఏ దోషము లేదు అని చెప్తాడు. ఆయనను పస్కా పండుగకు నేను ఒకటి విడుదల చేయవాడుగా కలదు కదా, నేను యూదుల రాజు అయినా విడుదల చేయుటకు మీకు ఇష్టమేనా అని వారిని అడిగాను. పిలాతు అడుగుతా ఉన్నాడు, ఆయనలో ఏ దోషము లేదో, ఆయనను నాకు ఒక అధికారం ఉన్నదే. పస్కా పండుగ నాడు ఒకరిని విడుదల చేసే అధికారం నాకున్నదే. కాబట్టి నేను మరి యూదులకు రాజును విడుదల చేయుటకు మీకు ఇష్టమేనా అని వారిని అడిగాను. యూదుల రాజును విడుదల చేయడానికి మీకు ఇష్టమేనా? మొదట ఏమన్నాడంటే ఆయనలో ఏ పాపం లేదు, ఏ దోషం లేదు అని యూదులకు తెలియజేస్తూ రెండో మాట ఏమన్నాడంటే నాకు ఒక అధికారం ఉన్నదే. ప్రతి పస్కా పండుగ నాడు ఒకరిని విడుదల చేసే అధికారం ఉన్నదే. అది యూదులకు రాజునైన యేసుని విడుదల చేయడానికి మీకు ఇష్టమేనా అని అడిగినప్పుడు ప్రజలు కేకలు వేసి ఏమన్నారంటే మాకు ఒక దొంగ కావాలి అన్నారు. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా, 40వ వచనం, అయితే వారు వీనిని వద్దు, బరబ్బాను విడుదల చేయమని మరలా కేకలు వేసిరి. ఆ బరబ్బా బందిపోటు దొంగ. ఆ బరబ్బా ఎవరు అనగానే బందిపోటు దొంగ. యేసు ప్రభుని విడుదల చేయాలా, నాకు ఒక అధికారం ఉన్నదని పిలాతు అడిగినప్పుడు వీనిని మాకు వద్దు అని మాట పలికారు. యేసు ప్రభులో ఏ నేరము లేదు, ఏ దోషం లేదని పిలాతు గ్రహించి యూదులతో బయటికి వచ్చి సమాజ మందిరం బయటికి వచ్చి చెప్పినప్పుడు
నాకు ఒక అధికారం ఉన్నది. అధికారం ఏంటంటే ఒకరిని పస్కా పండుగ నాడు విడుదల చేయడానికి అధికారం ఉన్నది. కాబట్టి ఈ యొక్క యూదులకు రాజునైనా నేను విడుదల చేయుటకు మీకు ఇష్టమేనా అంటే వారు చెప్పిన మాట ఏంటంటే, ప్రియ దేవుని సంఘం, ఆ దేవుని ప్రజలు, అయితే వారు విని వద్దు అన్నారు. ఎవరు అంటే యేసు ప్రభుని వద్దు అన్నారు. ఒక దొంగను కావాలనుకున్నారు. ప్రియ దేవుని సంఘం, ఆ దేవుని ప్రజల, బరబ్బా అనే ఒక దొంగ మాకు కావాలి అన్నారు. హత్యలు చేసినవాడు, దొంగతనంలో చేసినవాడు, హింసించేవాడు నీకు కావాలని. ఈరోజు కూడా లోకం ఏం కోరుకుతుందంటే అబద్ధాలు అబద్ధాలు మాట్లాడేవాడిని, హింసించేవాడిని, హత్యలు చేసేవాడిని, దొంగతనం చేసేవాడిని కావాలంటున్నారు. కానీ యేసయ్యని ఈరోజు కూడా, ఆ రోజు కూడా ప్రజలు, యూదా ప్రజలు యేసు ప్రభుని వద్దని మాకు మాకు బరబ్బాను కావాలని అడిగారు. ఈరోజు కూడా మాకు యేసు ప్రభు వద్దు. లోక సంబంధమైన ఆశలు కావాలి, లోక సంబంధమైన జీవితం కావాలి. మా ఇష్టానుసారంగా జీవిస్తాము. అపవాదికే మాకు కావాలి, అపవాదికే చోటిచ్చి మేము బ్రతుకుతామని చాలామంది ప్రజలు యేసయ్యని విడిచిపెట్టి వెళ్తూ ఉన్నారు. ఆయనలో ఏ దోషము లేదని పిలాతు గ్రహించాడు. పస్కా పండుగ రాజు ఒకరిని విడిపించే అధికారం నాకున్నదే. యూదుల రాజును నేను నడిపిస్తాను అని చెప్పినప్పుడు మీరేమంటారన్నప్పుడు యూదులు చెప్పిన మాట ఏంటంటే, మరి ఈ ఆయన మాకు వద్దు, విని వద్దు అను, మాకు బరబ్బాను విడుదల చేయమని. అయితే వారు విని వద్దు, మాకు బరబ్బాను విడుదల చేయమని మరలా కేకలు వేసిరి. ఆ బరబ్బా బందిపోటు కేకలు వేస్తూ ఉంటారు. ఈరోజు కూడా ప్రజలు ఈ ప్రస్తుత కాలంలో కూడా లోక సంబంధమైన ఆశలు, అపవాదికి చోటు ఇవ్వడానికి, అపవాది యొక్క పాపక్రియలలో బ్రతకడానికి ఇష్టపడుతున్నారు. కానీ ఈరోజు కూడా మాకు యేసయ్య వద్దు. యేసయ్యలో జీవించాలంటే యథార్థంగా మంచిగా జీవించాలి. ఆ మంచి జీవితం, యథార్థ జీవితం మాకొద్దు. సత్యవంతుడైన సత్యవాక్యాన్ని ప్రకటించిన ప్రభు అయిన యేసుక్రీస్తు, ఆ సత్యంలో మేము నడవము, లోకాశల వైపు వెళ్తాము, లోకాశల వైపు వెళ్తామని ప్రజలు ఈరోజు కూడా, ఆ రోజు యూదులు కేకలు వేశారు, విని మాకు వద్దు, బరబ్బాను విడుదల చేయమని. ఆ బరబ్బా ఒక గజ దొంగ, బందిపోటు, హత్యలు చేసిన వాడు మాకు కావాలి అన్నారు. యేసు ప్రభు మాకు వద్దు అంటా ఉన్నారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఇదే కలబి బాటలు ఇట్టిన ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, మన ఆత్మీయ జీవితంలో మనం ఏమి కోరుకుంటున్నామో? యేసయ్యని కోరుకుంటున్నామా? అపవాదిని కోరుకుంటున్నామా? ఒక్కసారి మన హృదయాలను మనం పరిశోధించుకొని, సత్యవంతుడైన దేవాది దేవుడు, సత్యాన్ని ప్రకటించిన దేవాది దేవుడు, ఈ లోక సంబంధముడు దేవుడు ఈ లోక సంబంధమైన దానిని, దేవాది దేవుడు ఈ లోక సంబంధమైన దానిని నేను రాలేదు అని చెప్పిన మాట గమనించండి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, యేసు నా రాజ్యము లోక సంబంధమైనది కాదు. ఈరోజు ఈ రాజ్యము లోక సంబంధమైతే నేను యూదులకు అప్పగింపుకునంటూ నా సేవకులు పోరాడుతురు. కానీ నా రాజ్యము ఇవ సంబంధమైనది కాదు. ఈ లోకంలోకి దేవాది దేవుడు ఈ యొక్క లోకంలోకి వచ్చిన నిత్యం ఏంటంటే ప్రజలను రక్షించడానికి, ప్రజల పాపాల నిత్యము ప్రభు అయిన యేసుక్రీస్తు కల్వరి శిలువలో చనిపోవడానికి, తిరిగి 3వ రోజు లేచి పునరుద్ధానమై దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి కుడి పార్శ్వంలో కూర్చొని ఈరోజు కూడా మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. మొదట ఇస్కరియోతు యూదా యేసు ప్రభుని అప్పచెప్పాడు. ఆ తర్వాత మనం చూసాం, ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, అన్న దగ్గర విచారణ జరిగింది. అన్న నుంచి పిలాతు దగ్గరకు వచ్చింది. పిలాతు తెలుసుకున్నది ఏంటంటే యేసు ప్రభులో ఏ దోషం లేదు, ఆయనలో ఏ పాపం లేదని తెలుసుకున్నాడు. యేసు ప్రభు ఒక వాక్యము అనేక మంది జీవితాలను మార్చగలుగుతుంది అని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తే మాటలను దేవుడు దే కాలము మీ హృదయంలో దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించి, మరి దేవుని కొరకు మనమందరము జీవించే విధంగా వాక్యానుసారంగా మనం జీవించి అనేకులను వెలుగులో నడిపిస్తాము, అనేకులకు సువార్త ప్రకటిస్తాము, అనేకులకు నిత్య జీవ మార్గాన్ని తెలియజేస్తాం. అట్టి కృప దేవుడు మీకును అనుగ్రహించును గాక. దేవుడు మీ అందరినీ కూడా బలపరిచి దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాము.
పరిశుద్ధుడ దేవ నీకు వందనం యేసయ్య. హృదయ కలము తండ్రి, నిస్సిలో మరణంలో జరుగుతున్న సన్నివేశాలు ధ్యానించడానికి తండ్రి, మరి నీతో మాట్లాడిన ఫిలాతు తెలుసుకున్నది ఏంటంటే నీలో ఏ దోషము లేదో అని తెలుసుకున్నాడు ప్రభువా. నీకు వందనాలు యేసయ్య. నీ వాక్యాన్ని తెలుసుకున్నవారు నైనా వారి జీవితాలు మార్చబడతాయి నైనా ప్రభా. వారి వాక్యాన్ని విన్నవారు కూడా వారి జీవితాలు నైనా మార్చుకుని నీ కొరకు సాక్షులుగా జీవించడానికి నీ కృప ద్వారా సాయం చేయబడి నజరుడని యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థనని వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృపా సమాధానము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మీకును, మీ కుటుంబంలోనూ, మీ బిడ్డలకును తోడై నీడైండును గాక. ఆమెన్.